మనం ఉల్లిబంగాలు అంటారు. ఉల్లిపాయ పచ్చిమిర్చి దోసపిండి ఉంటుంది కదా, దోసపిండి తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పచ్చిపప్పు సాల్ట్ కొంచెం సోడా కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నామంటే ఇలా అవుతుంది దోశ బ్యాటర్లో. మనకి అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇలా వేసుకున్నామంటే ఉల్లిబంగారాలు అంటారు. వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాను, రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇలా బాగుంటుంది మనకి కారపొడితోటి చట్నీతోటి. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను నేను. బీరకాయ పచ్చడి కరివేపాకు పొడి పల్లీల పొడితోటి కారపొడితోటి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పులిబంగారాలు అంటారు. ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర సాల్ట్ వేసుకున్నాం. ఇలా బీరకాయ పచ్చడితోటి లేదా నార్మల్గా కూడా టేస్టీగానే ఉంటుంది. కారపొడితో ఇంకా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.